సో ఇది మనకు బీచ్ అన్నమాట. ఇక్కడ బీచ్ అయితే కనిపిస్తుంది. అక్కడ ఒక స్పేస్ ఉన్నది కానీ అది డిజేబుల్ పార్కింగ్, మనం అక్కడ పార్క్ చేయలేము. మనకు 10-15 నిమిషాల తిరిగితే ఇక్కడ మన కార్ అయితే పార్కింగ్కి స్పేస్ దొరికింది. సో హ్యాపీ అనమాట. సో వెదర్ టెంపరేచర్ అయితే చాలా వరకు తగ్గింది. చాలా ఆ కూల్ వైబ్ అయితే వస్తుంది. మేబీ మనం బీచ్కి దగ్గరలో పడినందువల్లనేమో. నాకు ఇక్కడ నుంచి నా ఎదురుగా నాకు బీచ్ అయితే కనిపిస్తుంది. ఇంకొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే మనం బీచ్ని రీచ్ అయిపోతాం. బీచ్కి చాలా దగ్గర పడ్డాం. అట్ ప్రజెంట్ నాకు ఆ బీచ్ అలల నుంచి వచ్చే ఆ శబ్దం నాకు క్లియర్గా వినిపిస్తుంది. అండ్ అదే బీచ్ అక్కడ ఉంది చూడండి. సో ఇక్కడ మనకు బీచ్ అయితే వెల్కమ్ టు పోర్ట్ బెల్లో స్విమ్ సెంటర్ అని చెప్పింది. సో ఇక్కడ మనకు బీచ్ ఇది మొత్తం వాకింగ్ చేయడానికి ఉన్నది. అండ్ ఇక్కడ మనం గమనిస్తే చాలా పెద్ద బీచ్. మొత్తం ఎంట్రన్స్లోనే చాలా శాండ్ ఉందన్నమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ పొడి శాండ్ అనమాట, అట్లా వెళ్ళిపోతుంది. వేస్తుంటే బ్యాక్గ్రౌండ్లో ఇద్దాం. చల్లగా గాలి వీస్తుంది. అండ్ సో బ్యాక్గ్రౌండ్లో మన బీచ్ అయితే ఈ విధంగా ఉంది. చాలా పెద్ద బీచ్. అండ్ నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మొత్తము ఎలా ఉంది ఏంటి పరిస్థితి అని. సో అక్కడ ఎదురుగా మనకు కొన్ని బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆ దారి పొడవునా నడుచుకుంటూ మనం ఈ బీచ్ వ్యూని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వరకు చూస్తే ఇక్కడ బాగా తడిగా ఉంది. వాటర్ ఇక్కడ వరకు కూడా వచ్చి వెళ్తాయి అనుకుంటాను. ప్రస్తుతానికైతే చాలా దూరానికైతే మనకు కనిపిస్తున్నాయి వాటర్. సో మనం చాలా ధారాళంగా ఇక్కడ నడవచ్చు. చాలామందే ఉన్నారు అక్కడక్కడ చాలామంది అయితే ఉన్నారు. సో నేనైతే కాస్త ముందుకైతే వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకంటే వాటర్ చాలా దూరంగా ఉన్నాయి. అండ్ ఇక్కడ కొన్ని ఉన్నాయి కదా, పక్షులు ఉన్నాయి. సో కొంచెం దగ్గరికి వెళ్తే మనం ఆ పక్షులను కూడా ఇంకా దగ్గరగా చూడొచ్చు, ప్లస్ వాటిని కూడా క్యాప్చర్ చేయొచ్చు అనమాట. సో చాలామంది ఇక్కడ లోపలికి కూడా వెళ్ళి అలల వైబ్స్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ దూరంగా వీడియోలో కనిపిస్తుందో లేదో మరి, కొంచెం జూమ్ చేస్తాను. అక్కడంతా మనుషులు కొంచెం లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనం గమనించినట్లయితే కొన్ని పక్షులు అయితే అలల్లో చేపలు ఏమైనా వస్తాయేమో అని చెప్పేసి వాటి కోసం ఎదురు చూస్తూ వాటిని క్యాచ్ చేసే ప్రయత్నంలో భాగంగా అక్కడ మనకు కనిపిస్తున్నాయి. వాటర్ మనకు అవి చేరువగా అయితే వస్తున్నాయి. ఇదిగో ఇదేదో ఒక రకమైన ఇదేంటో మరి, ఈ ఫిషా లేకపోతే ఏంటో అర్థం కావట్లేదు. బట్ కొంచెం జెల్లీ లాగా ఉన్నది. ఇది ఫిష్ అయితే కాదనుకుంటా, కానీ ఫిష్ షేపే ఉంది కాస్త చూస్తే. ఈ వాటర్లో వదిలే ప్రయత్నం చేద్దాము. ఇదేంటో నాకు అర్థమవుతలేదు.
ఎందుకంటే ఇది ఒక జెల్లీ టైప్లో ఉన్నది, లోపల కొంచెం పింక్ కలర్లో ఉన్నది. ఇది ఏమైనా ఒక సముద్ర జీవి అయి ఉండొచ్చు, నాకైతే అస్సలు క్లారిటీ లేదు. బట్ ఈ అలల్లో చాలా వరకు ఇలా కొట్టుకొచ్చాయన్నమాట. సో ఇలా మనం నడుచుకుంటూ కాసేపు అలా వాక్ చేద్దాం. ఎందుకంటే ఈ అలల చప్పుడుకి చల్ల గాలికి మంచిగా అనిపిస్తుంది. సముద్రపు ఒడ్డున అలలకు దగ్గరగా ఈ విధంగా ఇలా నడుస్తూ ఉంటే ఆ అనుభూతి బాగుంది. సో ఇక్కడ కొంతమంది స్విమ్ చేస్తున్నారు, ఆడుకుంటున్నారు. బాగుంది ఎన్విరాన్మెంట్. మంచిగా సాయంత్రం వచ్చి కాసేపు ఈ నేచర్కి దగ్గరగా చిల్ అవ్వచ్చు. కాకి ఆహారం కోసం ఎదురు చూస్తున్నట్టుంది సముద్ర పొడ్డున. మరి దానికి వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ దొరుకుతుందని అది ఎదురు చూస్తున్నదో ఏమో తెలియదు. కాకపోతే అక్కడ మనం గమనించినట్లయితే అక్కడ కొన్ని పక్షులు డెఫినెట్గా సముద్రపు జీవులు, చేపలు ఏమైనా వస్తాయేమో, లేదా చేపలు కాకపోయినా వేరే ఇతర జంతువులైనా రావచ్చు. సో వాటిని క్యాచ్ చేసి తిందామని చెప్పేసి అవి అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇక్కడ అలలు అయితే చాలా అద్భుతంగా వస్తున్నాయి. ఇదిగో కనిపిస్తున్నాయా, అలలు చాలా దగ్గరగా వస్తున్నాయి. అమ్మా యా, చల్లగా ఉన్నాయి వాటర్ అయితే. మనము కొంచెం తడిసిపోతుంది కాబట్టి అది డెఫినెట్గా ఏదో సముద్రపు జీవి అయి ఉండొచ్చు. ఎందుకంటే చాలా ఉన్నాయి ఈ ఒడ్డున. ఇగో ఇక్కడ ఒకటి ఉన్నది, ఇక్కడ వస్తే ఇక్కడ ఒకటి ఉన్నది, అండ్ అన్నీ సేమ్ ఉన్నాయన్నమాట. స్ట్రక్చర్ లోపల ఏదో పింక్ కలర్లో ఉన్నాయి. సో మీలో ఎవరికైనా ఈ జీవి పేరు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక్కడ చూస్తే కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు వాటర్ తోటి. అండ్ ఇక్కడైతే పెద్దగా చాలామంది ఉన్నారు వాటర్ గేమ్స్ ఆడుకుంటూ. సో వాస్తవానికి ఈరోజు మనము ఆల్పైన్ కోస్టర్ అండ్ ఈ బీచ్ తర్వాత ఒక చిన్న రెస్టారెంట్కి వెళ్ళి డే ఫినిష్ చేద్దామని ప్లాన్ తోటి అయితే వచ్చాము. సో ఇప్పుడు మనం ఆల్పైన్ కోస్టర్ ఫినిష్ చేసుకొని బీచ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ నుంచి కూడా మనము ఇది ఫినిష్ చేసుకొని మంచి రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినేసి మన ప్రయాణాన్ని మనం ఇంటికైతే చేరిపోతాము. కొంతమంది గేమ్స్ ఆడుతూ ఉన్నారు, ఫుట్బాల్, ఇది వాలీబాల్ అనుకుంటా, వాలీబాల్ ఆడుతున్నారు. కొంతమంది ఏమో ఆ ఒడ్డున కూర్చొని ఆ అలల చప్పుడిని ఎంజాయ్ చేస్తున్నారు, వ్యూని. ఆరు గంటల 50 నిమిషాలు అవుతుంది ప్రస్తుతం టైము. సో ఇంకాసేపు ఇక్కడ సమయాన్ని గడిపి మనం ఒక మంచి రెస్టారెంట్కి అయితే వెళ్ళి ఫుడ్ తినేసి అక్కడి నుంచి మనం ఇంటికైతే బయలుదేరిపోదాము.
ఇప్పుడు మనము ఇక్కడ ఒక వాక్వే ఉంది. ఆ వాక్వే దగ్గరికి వెళ్ళి వ్యూని ఇంకొంచెం బాగా ఎంజాయ్ చేద్దాము. ఇక్కడ ఒక పెద్ద ఆవిడ బకెట్ తీసుకొని గవ్వలు ఏరుకుంటున్నట్టుంది. గవ్వలేనా సంథింగ్ ఇది ఏరుకుంటున్నది. గవ్వలే అయి ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ చాలా గవ్వలు మనకు కనిపిస్తున్నాయి. చూద్దాం ఏం ఏరుకుంటున్నది ఏంటి అని. ఇక్కడ సముద్రపు మొక్కలు ఉన్నట్టున్నాయి. ఇగో ఆకుల్లాగా ఉన్నాయి. అండ్ ఇది పాచి పట్టి ఉన్నది ఇక్కడ. సో ఒక స్తంభం అయితే ఉన్నది, ఇది డైరెక్షన్ కోసం అనుకుంటా. స్తంభం అయితే ఉన్నది, దాని మీద మనం మెల్లగా ఎక్కి వ్యూని చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూస్తే ఆ కుక్క పిల్ల వాటిని వెంబడిస్తున్నది. అరే పిల్లలు అంత దూరం పోయినారేంద్రా నాయన. అక్కడ ఒక ఇద్దరు పిల్లలు చాలా లోపలికి వెళ్ళారు. ఈ పెద్ద మనుషులు అంత లోపలికి వదిలేసి ఏం చేస్తున్నారో ఏమో మరి. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ చిన్న పిల్లలు, వాళ్ళు మళ్ళీ పెద్దవాళ్ళు కూడా కాదు, చాలా దూరం వెళ్ళిపోయినారు, అక్కడ ఉన్నారు. యాక్చువల్లీ అది అంత సేఫ్ కాదు, బట్ ఆ పిల్లలు చాలా లోపలికి వెళ్ళిపోయారు. ఇక్కడైతే ఒక పెద్ద ఆమె మాత్రమే ఉన్నది. ఆ లోకేనా లేదా అర్థమవుతలేదు. వాళ్ళు ఇంకా లోపలికి వెళ్తున్నట్టున్నారు. నాకే భయం వేస్తున్నది. ఆ పెద్ద మనిషి ఇక్కడ ఒకతే ఉన్నది. ఓకేనా, ఇక్కడ పరిగెట్టుకుంటూ పోతున్నాడు. అదిగో బయట వచ్చేసారు. కుక్క పిల్ల అయితే మంచిగా ఆడుకుంటున్నది. బానికి అబ్బో చాలా ఘోరంగా ఉన్నది ఇది, మరి ఏంటో తెలీదు. ఇది మొత్తము నిండిపోయినట్టు, ఇంతవరకు వాటర్ ఉన్నాయో ఏమో మరి. అప్పుడు చూడ్డానికి ఏదోలా ఉన్నది ఇది, అసలు ఏంటో మరి ఇది తెలీదు. ఇవైతే ఆకుల్లాగా ఉన్నాయి, ఇది మొత్తం పాచి పట్టి ఉన్నది. అండ్ మనకు ప్రస్తుతానికి ఇక్కడి నుంచి అయితే వ్యూ ఇలాగున్నది. అలా చూస్తూ ఉంటే ప్రస్తుతం మనము ఇక్కడ నిల్చొని ఉన్నాను నేనైతే. ఇక్కడ నుంచి వ్యూ అయితే బాగుంది, ఇలా నిల్చొని చూస్తుంటే. బ్యాక్గ్రౌండ్లో మీరు కూడా గమనించవచ్చు వ్యూ ఎంత బాగున్నది ఏంటి అని చెప్పి. ఇక్కడ ఒక పెద్ద ఆయన చిన్న పిల్లోడిని ఆడించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పిల్లోడైతే భయపడుతున్నాడు. ఇక్కడ లోకల్స్ ఏదో గేమ్ ఆడుకుంటున్నారు. అండ్ ఇక్కడ దూరం నుంచి అయితే మనకు వ్యూ ఇలా ఉంది, బీచ్. పోర్టో బెల్లో
సో ఈ బిల్డింగ్ అయితే భలే ఉంది ఇక్కడ. సో లెట్స్ గో హోమ్. సో ఇప్పుడు జెల్లీ ఫిష్. సో ఇప్పుడు మనం మొత్తం ఫినిష్ చేసుకొని మనం అయితే రెస్టారెంట్కి వెళ్తున్నాము బ్రో. సో వీఆర్ గోయింగ్ టు రెస్టారెంట్. వాట్ ద నేమ్? సో ఎడిన్బ్రాలో మక్కాని రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం. కేరళ ఇండియన్. సో మన ఏషియన్ రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము. మక్కాని రెస్టారెంట్ ఎడిన్బ్రాలో. అక్కడ వెళ్ళి లైట్గా ఏమైనా తినేసి మనం ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోతాం అన్నమాట.